కొందరిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా కూడా రిజల్ట్స్ రాకపోవడం జరుగుతుంది. దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్వేత చవాన్, ఫౌండర్ ఆఫ్ చవాన్స్ కాస్మెటిక్ క్లినిక్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మొదట 2 నుంచి 6 వారాల్లో ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ అన్నది షెడ్ అవుతుంది. ఇది నార్మలే, కానీ ఫెయిల్యూర్ అని భయపడకండి. మెడిసిన్ మీరు వాడుతూ మధ్యలో ఆపేస్తే ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా వీక్ అవుతుంది. కాబట్టి మెడిసిన్ నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ చెప్పిన వాషింగ్ ప్రోటోకాల్ అన్నది ఫాలో అవ్వకపోతే ఫాలికల్స్ ఒక సర్వైవల్ రేట్ కూడా తగ్గుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న కొన్ని రోజులకే స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. దానివల్ల గ్రాఫ్ట్స్ కి సరైన న్యూట్రిషన్ అందకపోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళకి పూర్తి రిజల్ట్ తెలియడానికి 8 నుంచి 12 నెలల టైం పడుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ లో సర్జన్ పాత్ర ఎంత ఇంపార్టెంటో పేషెంట్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కేర్ పూర్తి గైడెన్స్ కోసం HT కేర్ అని కమెంట్ చేయండి. నేను మీకు పర్సనల్ గైడ్ పంపిస్తాను.